శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం మే 30, 2026 అధిక జ్యేష్ఠ శనివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం మృగశిర కార్తె. చతుర్దశి ఉదయం 11:59 వరకు. నక్షత్రం విశాఖ. మధ్యాహ్నం 1:21 వరకు. వర్జం సాయంత్రం 5:49 నుండి రాత్రి 7:37 వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5:33 నుండి ఉదయం 7:13 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. కొన్ని అవినీతి కాండలకు సంబంధించిన విషయముల సెగ మిమ్మలను ఇబ్బంది పెడుతుంది. వృషభ రాశి. కుటుంబమునందు ముఖ్య అనుబంధము కలిగిన వారి ఆరోగ్యము కుదుట పడుతుంది. వస్త్రలాభం. మిథున రాశి. ఆలోచనలతో మీ మనస్సును ఆందోళనకు గురి చేయకండి. పెద్దలతో సంభాషించినప్పుడు సమయమును పాటించండి. కర్కాటక రాశి. ఉద్యోగమునందు బదిలీకి పెట్టుకున్న అభ్యర్థన అనుకూలిస్తుంది. ఆర్థికముగా పరిస్థితి మెరుగుపడుతుంది. సింహరాశి. ఆహారమును స్వీకరించుటయందు తగిన జాగ్రత్తను పాటించండి. క్రయ విక్రయాలలో ప్రోత్సాహము. కన్యారాశి. గతములో మీరు పోగొట్టుకున్న ఉద్యోగము తిరిగి పొందగలుగుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. తులారాశి. చాలా కాలముగా పరిష్కారముగాని ఆర్థిక సమస్య ఈరోజు నెరవేరుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి. మీ మాటకు మంచితనమునకు బంధువులతో మంచి పేరు లభిస్తుంది. స్థిరాస్తి విషయములో ఒక నిర్ణయమునకు వస్తారు. ధనస్సు రాశి. వ్యాపార సంబంధమైన కాగితములు, డాక్యుమెంట్లు మొదలగునవి అందుతాయి. జీవిత భాగస్వామి నుండి ధనలాభం. మకర రాశి. సభలకు సమావేశాలకు ఆహ్వానాలను అందుకుంటారు. స్త్రీల ఆభరణముల గురించి శ్రద్ధను వహిస్తారు. కుంభరాశి. వ్యక్తిగత సంభాషణల ద్వారా ప్రత్యర్థుల రహస్య కార్యకలాపాలను బయటపడతాయి. భూములు కొనుగోలు. మీనరాశి. మనసుకు ఇష్టము లేకపోయినా వృత్తిపరమైన బాధ్యతలను అశ్రద్ధ చేయవలసి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. నమస్కారం.